కార్యక్రమాన్ని మనం చేయాలనుకుంటే అద్భుతంగా చేయొచ్చు. ఒక రోజు, ఒక వారానికి ఒక రోజు కేటాయిస్తే చాలు, లేదు నెలకు ఒక రోజు. లేదంటే ఈ నెల ఆగస్టు 21 ఫారెస్ట్ డే. ఏ రోజైనా ఒక రోజు మనం మీ సంస్థ ద్వారా, మీ వైద్యశాల ద్వారా మీరు పెట్టుకునే మీ తాత పేరు అయితే వైద్యం చేసుకుంటాం కదా. మనం దాని ద్వారా ఎందుకు సేవ చేయకూడదు? మన ప్రధాన ఉద్దేశం అదే కదా, ఆరోగ్య రక్షణే కదా. అందులో భాగంగా మనం కార్యక్రమాన్ని చేస్తూ ఆ కార్యక్రమాన్ని మనం పబ్లిసిటీ చేయాలి. మనం చేసే కార్యక్రమాన్ని మనం కూడా పబ్లిసిటీ చేసుకోకపోతే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. వైద్యం చేస్తున్నట్టు, ఏదో పక్షవాతాన్ని తగ్గిస్తున్నట్టు, లేదంటే ఇంకేదో క్యాన్సర్ తగ్గిస్తున్నట్టు, ఇలాంటి చాలా విలువైన వైద్యాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు కదా. అదేవిధంగానే మనం ఈ ప్రకృతికి సంబంధించిన, పర్యావరణానికి సంబంధించినటువంటి సేవలు కూడా మనం చేయాలి. వాటి మీద కూడా మనం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనం సంపాదించిన 10 లక్షలు పెట్టడమా, లేకపోతే మన సమయాన్ని కేటాయించడమా, మనం చేయలేకపోతే ఇంకో దగ్గర చేపించడమా. ఒక ఊళ్ళో 100 మందిలో మన ఆలోచనలకి దగ్గర వచ్చే వాళ్ళు 5 మంది ఉంటారు. ఆ 5 మందిని మనం తీసుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఈరోజు ఈ యొక్క పారంపర్య వైద్యులు ఎవరున్నారని ఎంచుకోవడం కోసము 10 సంవత్సరాల క్రితము 40-50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరిగి సంపూర్ణమైన వాళ్ళు తీసుకుంటూ పోయిన వైద్యులు ఎవరున్నారు ఎవరో చెప్తే ఇప్పుడు సుబ్బాకన్య కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుంటూ పోయాము మేము ఆ రోజు. మా చార్జీ పెట్టి కడిపెట్టి అమ్మ తల్లి నాకు సార్ ఈరోజు గర్వంగా వాళ్ళ గురించి చెప్పుకోవాలండి. నిజమైన వైద్యులు మన ఎక్కడండి, మన ఎక్కడ ఆయన నువ్వు కదమ్మా, మన హనుమానులు ఆయన భాష మాకు అర్థం కాదు, మా భాష అర్థం కాదు. ఆయన యాత్ర తెలంగాణ యాత్రలో బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆయన మంచి తెలివి ఉంది ఆయన, కానీ మాకు అర్థం కాదు. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. నిన్న మన సుబ్బకు అవసరం మన మీటింగ్ కావాలనుకుంటే ఆ మేకలు దొరుకుతున్నట్టు వెళ్ళిపోయింది. ఇంకో ఊరికి 3 రోజులు తిరిగాము దాని కోసం. అవేర్నెస్ అక్కడ వెళ్ళి వాళ్ళ లేడీకి సంబంధించిన, డైరీకి సంబంధించినటువంటి వైద్యాలన్నీ అందజేస్తారు. అవి ఎలా నడుపుతారా మన అంటే సాంప్రదాయం అనేది నేను అనేది టిక్కు కాదు నేను చెప్పేది. సాంప్రదాయం 10 మొక్కలు నాటేస్తుంది, ఆ ఊళ్ళో సాగు చేస్తుంది. ఆ విధంగా ఈరోజు సంపూర్ణంగా నిస్వార్థంగా అవి ఏమైనా చేయాలి అంటే మన వైద్యులుగా నేర్చుకుంటూ మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్యుమెంటేషన్ చేస్తూ కొంత మనం నాలెడ్జ్ సేకరించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మన సంఘ అభివృద్ధికి, అదేవిధంగానే ఏ రాష్ట్రం కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇతర రాష్ట్రాలన్నీ కూడా నేషనల్ పాలసీగా TDU అనేటటువంటి యూనివర్సిటీ ద్వారా ట్రెడిషనల్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్ అనేటటువంటి ఒక సర్టిఫికేట్ అనేది మన దగ్గర 100 సర్టిఫికెట్లు ఉన్నా మనం వెళ్ళినప్పుడు మీ పొలం ఏదైనా అడుగుతారు. అదేంటా అప్పుడు మా పొలం ఇదే అని చెప్పుకోవడానికి మనకు అవసరం. జాతీయ స్థాయిలో మనకు ఒక గుర్తింపు కావాలంటే ఒక ఉద్యమం లెక్కలో మనకు కొన్ని అవసరం ఉంటుంది. ఇది మనకి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనందరూ ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు సబ్సిడీగా ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళు ఎక్కువైపోయారు మనకంటే. మన స్టార్ట్ చేసింది వాస్తవంగా. తర్వాత అట్లా ఇంకా మిగతా అన్ని రాష్ట్రాల్లో జాతీయంగా జరిగేటటువంటి ఒక ప్రోగ్రామ్, కానీ ఇది మన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్ అయిన కాదు. కాబట్టి ఆ గ్రూప్ కిందకి అందరం వెళ్ళాలి. మనం ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి భద్రత ఉంటుంది, అదేవిధంగానే నైపుణ్యం పెరుగుతుంది, అదేవిధంగానే సమాజ సేవ చేసే వస్తుంది, అదేవిధంగానే మనం ప్రభుత్వం ద్వారా మనకి కావాల్సినటువంటి అడిగడానికి మనకు హక్కు ఉంటుంది. ఎందుకు చెప్తానంటే మన ఆయుష్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది.
టెక్నికల్ హీలర్స్ అండి, మేము సంప్రదాయ వైద్యులు, మేము అన్నీ ఒక తెచ్చి మేము ఉన్నామండి మన ప్రోగ్రామ్. టెక్నికల్ అంటే ఎవరండి మీరు? మీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది? మీకు ఏం ఎవిడెన్స్ ఉంది? మీరు అసలు మీరు ఇక్కడ మీకు ఏం పాత్ర, మీకు ఏమని మేము ఇది చేయాలా? అదంతా వచ్చి చూపండి అది అన్నట్టు ఆ మాట. అమ్మ మేము మీ సహాయం కోసం రాలేదు, పారంపర్య అనే సంఘం ఉంది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అని చెప్పాను మీరు. ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ వైద్యులు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా మీకు నోటిఫికేషన్ సాంప్రదాయ వైద్యుల గురించి మీకు చెప్పండి, మేము అడిగినాను అనుకోండి, మా సంఘం మాకు చెప్పండి, మేము చెప్పిన అనుకుంటున్నారు. ఒకవేళ మాకు అవసరం వస్తే మీతో మాకేం అవసరం లేదు అది, అందుకోసం ఇస్తున్నామండి. మేము ఇప్పుడు సోమశేఖర్ గారితో మాట్లాడాం సార్, వాళ్ళ ప్రోడక్ట్ని మేము డాక్యుమెంట్ చేసి ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే సోమశేఖర్ గారు అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటాం. ఇప్పుడు కొంచెం తెలివైన వాళ్ళు ప్రోడక్ట్ని మూవ్ చేస్తారండి. కొంచెం సద్దతగా వైద్యం మీదనే ఉండేవాళ్ళు ప్రోడక్ట్ని ప్రజెంట్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు కూడా. దీంతో పాటు నేను అంటుంది ఏమంటే, ఒక బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక రూట్కి వెళ్ళిపోతారు కరెక్ట్గా. కానీ కొంత ఈయన అనుకున్నాం, ఈయన ఎంతో వైద్యం చేస్తారు, ఈయన ప్రోడక్ట్ ఎప్పుడైనా చేసుకోగలరా? ఇలాంటి వాళ్ళు సహాయం చేయాలి. ఎందుకంటే మన సమస్యలు మనం కూడా ఏం చేయాలంటే, కొందరికి మనం చేయూతలు ఇవ్వాలి, ప్రమోట్ చేయాలి, మనం ప్రమోట్ చేయాలి. అటువంటి వ్యవస్థలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలియకనే అసలు ఇక్కడికి అసలు అటువంటి మంచి జ్ఞానం ఉండేవాళ్ళు మన మీటింగ్లకి రాదు. నాకు తెలిసి వాళ్ళు చాలామంది నేను వెళ్తున్నాను, వాళ్ళ దగ్గరికి పోయి మనం పోవాలి, ఇంకా వాళ్ళు మన దగ్గరికి రాదు. టాలెంట్ అర్థమైతే పరిగెత్తుకొని వస్తారు. చెప్తాను టాలెంట్ కంటే కూడా అంటే ఇప్పుడు ప్రమోట్ చేయడం అంటే, ఇప్పుడు కొంత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలంటే పుట్టుకొడుకులాగా మిగతా వాళ్ళు వస్తుంది, అప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నాం కాబట్టి. కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా మన సంఘం చేయాలి. మన సంఘంలో ప్రతి సభ్యుడు ఒక కుటుంబ సభ్యులాగా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ సంఘానికి మనం ఈరోజు సన్మాన కార్యక్రమం అనుకున్నాం. మన ఏంటంటే మనం ఎప్పుడు ఎస్వి యూనివర్సిటీలో పెట్టేవాళ్ళము, అందువల్ల ఆ యూనివర్సిటీ కూడా చేద్దామనే ఒక సంకల్పంతో 2 నెలల తర్వాతనే దాన్ని పెట్టుకున్నామనేసి ఈరోజు పెద్దగా జరగాల్సిన కార్యక్రమాన్ని సింపుల్గా చేస్తున్నాం. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు తినేటాయాలకైనా వాళ్ళకైనా ఫ్రీగా మనకి బాటనీ డిపార్ట్మెంట్తో కలిసి మనం చేస్తాము. అదే ఆయుర్వేద కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చి డాక్యుమెంట్ చేసుకుంటాం, మన వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా మనం మే నెలలో కానీ నాకు 2 నెలల టైం లేదు, మనం చేయలేము. అది పెద్ద వ్యవహారం. ఒక 2 months దాన్ని తీసుకొని ఈ లోపల ఆ రోజు ఈ యొక్క సంస్థ పారంపర్య వైద్య మహాసంఘం అనేది ఏర్పడడానికి మూల కారణం. ఆ రోజు ఎవరు ఎందుకంటే కాదు 450 మంది దాకా వచ్చారు అన్ని రాష్ట్రాల్లో. అంటే దాదాపుగా ఒక 30-20 NGOs పట్టుకొచ్చారు. ఆ రోజు అంతహాసంగా జరిగిన దానికంటే బ్యాక్గ్రౌండ్గా పనిచేసిన సంస్థ మాట్లాడుతుంది. వాళ్ళందరినీ కూడా ఆ రోజు మనం సన్మానించుకోవాలి. 2 లక్షలు అప్పట్లో ఇదే జరిగింది. అంటే వాళ్ళందరూ తీసుకొచ్చి చేయాలని ఆలోచన ఉంది. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ సార్ యూనివర్సిటీ వాళ్ళు మీకు ఎస్వి యూనివర్సిటీ బాగుంటుంది కదా అన్నారు. సో ఆ ప్రోగ్రామ్ అక్కడ పెట్టుకోవాలంటే ఇప్పుడు 2 నెలల తర్వాతనే మంచి ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నారు. దాన్ని వాయిదా వేసుకున్నాం. 2 నెలల తర్వాత ఏపీలో డేట్ ఫిక్స్ చేసి చెప్తాము. ఆ కార్యక్రమాన్ని అందరం మనం జయప్రదం చేద్దామని. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ సమావేశం చేసినటువంటి మన డాక్టర్ గారు, ఆయన పెద్దలు, మనం ఏ సందర్భంలో ఏ చిన్న విషయాన్ని తీసుకున్నా మనకి పెన్నుదానిగా ఉంటారు. మనం ఒక డాక్టర్ గారు మనం 100 మంది కూర్చున్నా 100లో ఒకరు ఆయన ప్రత్యేకంగా అనిపిస్తారు. ఎందుకంటే ఆయన డాక్టర్ గారు డాక్టరే కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంఘం తరఫున ప్రధాన గారికి ధన్యవాదాలండి. అదేవిధంగా మన సంఘం ఏర్పడినప్పుడు మన మూల స్తంభాలలాగా సుబ్బక్క అని పిలుస్తామని సుబ్బమ్మ, ఆమె చాలా ప్రోగ్రాంలకి వచ్చింది. తర్వాత ఆమెకి ఇంట్లో బిజీ అయిపోయి పాపం అక్కడ నిన్న ఆమె పట్టుకోవడం కోసం చాలా నిన్న చెప్పాను.
మనం బ్రతుకుతూ వైద్యాన్ని బ్రతికించాలి. కానీ ఆమె బ్రతకడం కోసం కూడా ఇది లేని పరిస్థితిలో ఎక్కడికి రాకుండా నిలబడిపోయింది. అందుకని నిన్న మీకు అందరికీ అంత నొక్కి ఒక్కాడించారు. ఎందుకంటే పెట్టుకోండి. అనేక ఆర్థిక పరిస్థితుల వల్ల మేము కూడా కొంతమంది ఇప్పటి వరకు కూడా ఏ సంస్థల నుంచి కానీ ఎవరి నుంచి కానీ మన ఫండింగ్ అనేది ఎప్పుడు లేదు, మన సొంతమే పెట్టుకున్నాం ఇప్పుడు కూడా ఇంతవరకు. అదేవిధంగా మన హనుమానులు, ఈ హనుమానులు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మన తోడే ఉన్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేయమని ఫోన్ చేయాల్సింది ఒకటే, అంతే. భాష తెలియక 2 లాగా కైలు మారి వచ్చేసాడు. పుత్తూరు దగ్గర కైలాసంలో ప్రోగ్రాం పెడితే గట్టిగా మోటార్స్ ఎటువంటి కష్టపడి జీవంటే ఆయనకి ఎటువంటి కాబట్టి మనం తట్టుకోలేము. చిన్నగా మళ్ళీ ట్రైన్ ఎక్కించి మళ్ళీ పంపించాము. అట్లా ఇంకా మన సంపూర్ణమ్మ, ఈ సంపూర్ణమ్మ ఆమె దగ్గర ఉన్నటువంటి వైద్యం, ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక టాలెంట్ నిజంగా మన ఎవరి దగ్గర లేదు. కాకపోతే ఆమె ఏం చేయాలనుకుంటుందో అది ఖచ్చితంగా చేస్తుంది. ఆమెకి లాభాపేక్ష డబ్బు అనేది పదం ఆమె దగ్గర లేదు. సేవ మాత్రమే చేస్తున్నాం ఇంతవరకు. మనం ఎంతోమంది చేసాము మన ఈ జర్నీలో, కానీ సంపూర్ణం మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి కళ ఆమె దగ్గర లేదు. కానీ ఆమె అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఆమె డైలీ ప్రోగ్రామ్ చక్కగా చెప్పించగలదు, చేయగలదు. కాబట్టి ఈ సందర్భంగా సంపూర్ణమ్మని కూడా మేము మీకు ధన్యవాదాలు. ఇక ఈ ప్రయాణంలో మనకి వేణుగోపాల్ రెడ్డి గారు, మన బాలకృష్ణ గారు, ఇంకా ఇక్కడికి రాని సోదరులు చాలామంది ఉన్నారు. మన శ్రీనివాస పేర్లు చెప్తే వరుసగా ఉన్నాయి అన్నీ. ఈ విజయ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అందరూ కూడా మంచిగా సహకారం చేస్తున్నారు. మనం ఈ యొక్క సంఘాన్ని, మన అభ్యున్నతిని మనం రాష్ట్రాల వారీగా కాకుండా దేశం వ్యాప్తంగా విస్తృతి చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని వారి బాధ్యతగా దీన్ని నిర్వర్తిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.